ఏంటి ఏమైనా ఉన్నాయా క్వశ్చన్స్? త్రీ డేస్ 5th 8th 2.5 డే టూరే ఉంటుంది. ఒక హాఫ్ డే కొంచెం ఫ్లైట్ నైట్ కాబట్టి లేట్ ఒక హాఫ్ డే లీవ్. 8th నైట్ వచ్చేసాం. ఓకే, అందరికీ నమస్కారం. కార్పొరేషన్ నుంచి, ఖమ్మం కార్పొరేషన్ నుంచి కార్పొరేటర్స్, నేను, తర్వాత ఎంప్లాయీస్, ఈఈ గారు అందరూ కూడా అన్ని సెక్షన్ల నుంచి కూడా అందరూ రావటం జరిగింది. పూణే స్టడీ టూరు వెళ్ళటం జరిగింది. పూణే అభివృద్ధి ఎలా చేశారు, డెవలప్మెంట్ ఎలా ఉంది అని చెప్పి చూడటానికి వెళ్ళటం జరిగింది. మేము అందరం కూడా అక్కడ చూసింది, మేము రివర్ ప్రాజెక్ట్ ఒకటి చూసాము. ముత్తమాల అనే రివర్ ప్రాజెక్టు చూడటం జరిగింది. అంటే అది మన కాలవడ్డు ప్రాజెక్టు మనం ఎలా చేస్తున్నామో అలాగే వాళ్ళు ప్రాజెక్టు ఒకటి 100 సంవత్సరాలకి ముందు, అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో కూడా ఎంత ఫ్లడ్ వచ్చినా కూడా వాళ్ళకి ఏమీ అపాయం కలగకోకుండా వాళ్ళు ప్లాన్ చేసి అది 4,700 కోట్లు ఏమో పెట్టి అది ప్రాజెక్టు 44 కిలోమీటర్లు వాళ్ళ ప్రాజెక్టు చేయటం జరుగుతుంది. అది ఒకటి. అలాగే మనం కూడా అలాంటి ప్రయత్నాలు చేయొచ్చు. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునే కొన్ని మనం కూడా అలాంటి నేర్చుకుని మన జనాభా ప్రకారంగా మనం కూడా అలా వేసి నేర్చుకోవచ్చని చేయొచ్చని మేము కూడా ఒక ప్రయత్నం చేయాలి. ఏదో ఒకటి మనం వెళ్ళాము స్టడీ టూరు, ప్లాస్టిక్ నివారణ ఏంటి, ఇలాంటి చిన్న మనం కూడా ఖచ్చితంగా ఇది అమలు పెట్టాలి. ఆ అమల్లో భాగంగా ప్రజలు కోరుకునేది ఏంటంటే పూణేలో ప్రజలు అందరూ కూడా సమానంగా పనిచేస్తారు. ప్రజలు ప్లస్ ఎన్జిఓస్, కార్పొరేషను అందరి ఇదితో అక్కడ అంత నీట్గా చేయటం జరిగింది. అందరి సహకారంతో ప్రజలు కూడా, ఖమ్మం ప్రజలకు కూడా అందరూ కూడా మీరు మాకు అందరికీ సహకరించాలి. కార్పొరేషన్కి సహకరించితే మనం కూడా అంతకన్నా బ్రహ్మాండంగా చేయొచ్చు. ఖమ్మాన్ని అంతకన్నా నీట్గా చేసుకోవచ్చు మనం. మీరు అందరి సహకారం కావాలని కోరుకుంటున్నా. మేము వెళ్ళింది స్టడీ టూర్లో మేము నేర్చుకొచ్చి మీకు ప్రెస్ మీట్లో ప్రజలందరికీ చెప్పాలని, మీ ద్వారా ప్రజలందరికీ చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేమందరూ స్టడీ టూర్ వెళ్ళాం. ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నాం మీకు, మేము స్టడీ టూర్ వెళ్ళి నేర్చుకొచ్చినవన్నీ మీ అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో మీకు ఈరోజు మాకు అలాంటివి లేవు. మీరే మరి ఎవరు సృష్టించారో నాకైతే తెలియదు. అది ఒక మాట మీకు తెలిసిన